16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఓటరు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జెండా ఊపి ప్రారంభించారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందని కలెక్టర్ అన్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేయించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ పాల్గొని ఓటు హక్కు ప్రయోజనాన్ని వివరించారు. అనంతరం యువ ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మీ అందరికీ కూడా తెలుసు, ప్రతి సంవత్సరం కూడా జనవరి 25 మనం నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం మై ఇండియా మై ఓట్ అనే థీమ్తో మనం జరుపుకుంటున్నాము. మన గుంటూరు జిల్లాలో చూస్తే ఈ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా అన్ని స్కూల్స్లో కూడా వివిధ కార్యక్రమం నిర్వహించి ఎలక్వేషన్, ఎస్ఏ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. ఇవి అన్ని కూడా చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో, ముఖ్యంగా ఓటర్స్ మధ్యలో ఒక ఓటింగ్ రైట్స్ గురించి ఒక అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశంతో మనం ఇవి అన్ని యాక్టివిటీస్ని కూడా నిర్వహిస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఎవరైతే ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన మీ అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 1950 తర్వాత మిగతా ఇతర కంట్రీస్తో పోలిస్తే మన ఇండియాలో ఒకేసారిగా అందరికీ కూడా ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్ద కంట్రీస్లో కూడా ఏదైతే ఇప్పుడు పెద్ద డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ కూడా ఫేస్డ్ మేనర్లో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముందు చదివిన వారికి, మేల్ ఓటర్స్కు వారికి ఇచ్చి తర్వాత విమెన్స్కు, ఇల్లిటరేట్స్కి అలా ఒక ఫేస్డ్ మేనర్లోనే ఇచ్చేవారు. బట్ మన భారతదేశంలో అందరికీ సమానంగా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వేరు కంట్రీస్తో పోలిస్తే మన భారతదేశంకున్న ఒక గొప్పతనం. బికాస్ 1915 అప్పుడే ఒకేసారిగా అందరికి కూడా ఈక్వల్ గా ఒకే టైంలో ఈ ఓటింగ్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కూడా వివిధ కంట్రీస్ మన కంట్రీ పైన ఒక కమెంట్స్ చేసేవారు. ఏంటి, అందరు కూడా ఈ ఇండియా ఈ డెమోక్రసీని నిలబడగలుగుతారా, ఎంతవరకు అది వెళ్తుంది అని ఛాలెంజ్ చేసేవారు. వాటి అన్నింటినీ కూడా అధిగమించి ఇప్పుడు ఆఫ్టర్ 77 years తర్వాత కూడా మన డెమోక్రసీ డే బై డే స్ట్రెంగ్తన్ అయి వస్తుందంటే అది మన ప్రతి ఒక్కరు కూడా గౌరవపడాల్సిన ఒక. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.